హాయ్! అందరెలా ఉన్నారు? ఈరోజైతే మేము 2 టెంపుల్స్‌కి అనుకున్నాము. మార్నింగ్ నుంచి ఆఫ్టర్‌నూన్ మళ్ళీ ఈవినింగ్ 2 టెంపుల్స్‌కి అనుకున్నాము. స్టార్ట్ అయిపోయినాము ఎర్లీ మార్నింగ్ అయితే. ఆఫ్టర్‌నూన్‌లోపు 2 టెంపుల్స్ కవర్ చేసి రావాలని చెప్పేసేసి ఇక మా వోళ్ళు కింద వెళ్ళిపోయినారు. ఇక నేను పోతున్నా కిందికి. స్టార్ట్ అయిపోయినా మొత్తానికి. ఈరోజు మా చెల్లెలు ముందు కూర్చుంది. మా డ్యాడీ వెనక కూర్చుండు. ఆమె రూట్ చెప్తుందంట. ఇక మా చెల్లెలు ఎక్కడుంటే మా త్రియాక్ష్ కూడా ఆడనే ఉంటాడు చిట్టి తండ్రి. ఇక ఆడ పోయి కూర్చున్నాడు. మొత్తానికైతే ఏం టెంపుల్ అంటే గణేష్ గడ్డ అండి. మీలో ఎంతమందికి తెలుసో చెప్పండి. చాలా పవర్‌ఫుల్ స్వామి వినాయకుడు. ఏం కోరిక కోరుకున్నా తీరిపోతది. ఫస్ట్ 11 చుట్లు వేసి కోరుకుంటారు. తర్వాత 108 వేస్తారు. చాలా పవర్‌ఫుల్. 11 ట్యూస్‌డేస్ వెళ్లి నిష్టగా కోరుకుంటే పక్కా తీరుతదంట. నాకు ఎన్నో రోజుల నుంచి పోవాలని ఉండే. కానీ ఈరోజు కుదిరింది. దేవుడు ఈరోజు పిలిపించుకున్నాడు. ఇక మా తమ్ముడే డ్రైవ్ చేసిండు ఇక్కడికి గూడా. ఇక వాడు ప్రో అయిపోయిండనమాట డ్రైవింగ్‌లో. మొత్తానికైతే రీచ్ అయిపోయినాము ఆ టెంపుల్‌కి. గణేష్ గడ్డ రోడ్డు మీదకే ఉంటది. మన సంగారెడ్డి పోయే రూట్‌లో. ఇక మేము లోపలికైతే వెళ్ళిపోతున్నాము. పార్కింగ్ లోపలికెళ్ళి దీనికి లేట్ అయిద్దని బయటే పెట్టినాము. ఇదేనండి గణేష్ దేవస్థానం కనిపిస్తుంది గదా! బోర్డు మీద ఇదే. చాలా పవర్‌ఫుల్ అండి. మీరు కూడా విజిట్ అవ్వండి. ఇక మేము లోపలికైతే వెళ్ళిపోతున్నాము. చూషిరా టెంపుల్ ఇట్లా ఉన్నది సరౌండింగ్ మొత్తము. ఇక మేము లోపలికెళ్ళిపోతున్నాము. ఎంట్రన్స్‌లో చూడండి అప్పుడే అందరూ చూట్లేస్తున్నారు. యాక్చువల్లీ ఈరోజు మేము వచ్చింది సండే కాబట్టి అంత తక్కువున్నారు జనాలు. కొంచెం మామూలుగున్నారు. జనరల్ డేస్‌లో అయితే అసలు ఫుల్ కాలలకే ఉంటారు జనాలు. ఎప్పుడు ఎవరో ఒకరు 108 వేస్తూనే ఉంటారు చిలుకు టెంపుల్‌లో వేసినట్టు. అంటే అంతమంది కోరికలు తీరినాయి. సో, బాగా నమ్ముతారు ఈ దేవుడిని. ఇక మేము గూడా 11 చుట్లేసైతే మొక్కుతున్నాము. ఇక మా వోడు చూడండి చుట్లేస్తుంటే వీడియో తీస్తుంటే హాయ్ చెప్తున్నాడు. అట్లుంటది ఇక చిట్టి తండ్రితో. మొత్తానికైతే చుట్లు కంప్లీట్ చేసినాము. చూసిర్రా ఇక్కడ 108 కార్డ్స్ కూడా కనిపిస్తున్నాయి మీకు. ఎంతమంది డైలీ 108 వచ్చి చేస్తారు. సో, చాలా పవర్‌ఫుల్. మీరు గూడా వచ్చి మీ కోరికలను తీర్చుకోండి. జనరల్‌గా వినాయక స్వామికి మనం ఎంత మొక్కినా గుంజీలు తీయడము చాలా ముఖ్యం. ఎందుకంటే మన తప్పులన్నీ ఆయనకి ఏమంటారు గుంజీలు రూపంలో మాఫ్ చేయమని అడుగుతాము. మంచిది వినాయకునికి గుంజీలు తీస్తే. మీరు కూడా ఎప్పుడైనా వినాయకుని గుడికి పోయినప్పుడు, లేదంటే వినాయకుడిని ఎక్కడైనా మన ఇంట్లో పూజ చేసినప్పుడు గానీ, గుంజీలు మాత్రం తీయండి. ఇక్కడ మనకు హోమం చేసే స్పాట్ గూడా ఉంది. అండ్ యాస్ వెల్ ఈ చెట్టుకి, రాయి చెట్టుకి ముడుపు ఇక్కడ కట్టినారు గదా! కోరికలు తీరితే అది గూడా కడతారండి. అంతే క్యాప్చర్ చేసినా. ఇంక నేను వేరే దేవుళ్ళు గూడా ఉన్నారనమాట. వినాయకునితో పాటు సుబ్రహ్మణ్య స్వామి, శివుడు అందరూ నాగదేవత అందరూ ఉన్నారనమాట. మేము అందరికీ మొక్కేసి లాస్ట్ కూర్చొని పులిహోర తింటున్నాం. పొద్దున్నే స్టార్ట్ అయినాము. ఇక మా డ్యాడీ తగిలించుకుండు మా త్రియాక్షి హెడ్. మా డ్యాడీ కొంచెం రీసెంట్‌గా టీత్‌ది ప్రాబ్లమ్ ఉంటే డాక్టర్ చెక్ చేసిండు. ఇక మా మమ్మీ దాని మీదనే అరుస్తుంది. ఇక్కడ డైలీ ఫుడ్ పెడతారండి. ఏమంటారు మన ట్యూస్‌డే అయితే మస్తు మంది జనాలుంటారు. ఇగ వినాయకునికి మెయిన్‌గా కాబట్టి. కానీ డైలీ ఫుడ్ ఉంటది. దేవుని ప్రసాదము. మీరు కూడా వచ్చినప్పుడు పక్కా తినండి. ఇక్కడ తినే వెళ్ళండి. ఇంకా బయట ఇట్లా ఉంటది. చూసిర్రా రోడ్డు మీదకే ఉంటది టెంపుల్. మీరు కూడా పక్కా విజిట్ అవ్వండి. సంగారెడ్డి పోయే రూట్‌లోనే ఉంటది. ఎప్పుడన్నా ఇటు సైడ్ వస్తే మాత్రం టెంపుల్‌ని పక్కా విజిట్ అవ్వండి. మీ కోరికలు తీర్చుకోండి. నెక్స్ట్ ఏ టెంపుల్‌కెళ్తున్నాం తెలుసా? వీరభద్రస్వామి టెంపుల్ బొంతపల్లి. మా ఇంటి దేవుడు. అంటే ఐ మీన్ పెళ్లి కాకముందు నాకు మా ఇంటి దేవుడు. ఇప్పుడు కూడా నాకు అంతే ముఖ్యమైన దేవుడు. బొంతపల్లి ఎప్పటినుంచో అనుకుంటున్నా వెళ్దామని చెప్పేసేసి. లాస్ట్‌కి ఇప్పుడు కుదిరింది. ఈరోజు ఇగ ఇటు చూసేసుకొని అటెళ్ళేసి వద్దామని అనుకున్నాము. స్టార్ట్ అయిపోయినాము. యాక్చువల్లీ బొంతపల్లి 12కి క్లోజ్ చేస్తారు. ఇక మేము రీచ్ అయితామో కామో అన్నట్టు టెన్షన్‌లో ఉండే. ఎందుకంటే ఇక్కడే కొంచెం లేట్ అయింది మాకు. లేట్ బయలుదేరినాం. ఇక లేట్ అయిపోయింది. ఇక మొత్తానికైతే పోతున్నాము. చూడాలి. ఆ వెదర్‌ని చూస్తే ఏడ వర్షం మళ్ళీ అంటుకుంటదో మాకని భయమైంది. ఎందుకంటే మేము ట్రిప్ ఏసినప్పటి నుంచి వర్షం మాతోనే ఉంది. మళ్ళా మా ట్రిప్ అయిపోయినాక ఆగిపోయింది బేసికల్‌గా. చూసిర్రా వెదర్ ఎట్లుంది అసలు భయమైంది. ఆల్రెడీ చినుకులు స్టార్ట్ అయిపోయినాయి. కానీ ఎట్లోకట్లా వర్షం అయితే పడలేదు మేము పోయే వరకి. దారిలో మాకు పంచముఖ హనుమాన్ గూడా కనిపించిండు. సరిగ్గా తీయలేకపోయినా నేను. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు మీకు చూపిస్తా వీడియో ఎండ్‌లో చూడండి. మంచిగా తీసిన అప్పుడు పంచముఖ హనుమాన్‌ని మొక్కినాం మేము. చూసిర్రా వెదరు మాకసలు ఎంత భయమంటే ఈ వర్షం ఏడ తట్టుకుంటదో మళ్ళా అని అనుకున్నాము. కానీ రీచ్ అయిపోయినాము బొంతపల్లి. వర్షం ఏం స్టార్ట్ కాలేదు. చినుకులు పడ్డాయి అంతే లైట్‌గా. ఇంగ దిగేసి లోపల ఇట్లుంటదండి. ఎంట్రన్స్‌లోనే మనకు శివుడు, నంది ఎంట్రన్స్ ఇస్తారు. వీరభద్రుడు అంటే ఎవరో తెలుసా? శివుడి కోపం అవతారం అండి. చాలా కోపం వీరభద్ర స్వామికి. అంటే చాలా ఏమంటారు మొండి అంటారు కదా! అట్లా స్వామి. కానీ పక్కా నెరవేరుస్తాడు స్వామి కోరిక కోరుకుంటే. మీరు చాలా పవర్‌ఫుల్. మీరు కూడా దర్శనం చేసుకోవడానికి రండి. ఎప్పుడన్నా కుదిరినప్పుడు బొంతపల్లి వీరభద్ర స్వామి. చాలా మందికి ఇంటి దేవుడు చాలా మందికి తెలిసే ఉంటది. నేను చెప్తున్నా కాకపోతే చాలా పవర్‌ఫుల్. ఈవెన్ ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత అక్కడే అమ్మవారు ఉంటారు ఎనకాల.
ఇక మేము ఫస్ట్ స్వామి దర్శనం చేసుకున్నాము లోపల. స్వామి దర్శనం చేసుకొని తర్వాత ఎనకాల గుడికెళ్ళేసి అమ్మవారి దర్శనం గూడా చేసుకున్నాము. చాలా మంచిగా అయింది దర్శనం అయితే. ఎప్పుడొచ్చినా గూడా చాలా మంచిగా అయితది దర్శనము. వీరభద్ర స్వామిది గానీ, అమ్మవారిది గానీ, ఇక్కడ కుంకుమది అది గూడా చేస్తారు హోమం అమ్మవారి దగ్గర మంత్రాలు చదువుతూ. ఇక మా వోడు పెద్ద భక్తుడయిపోయిండు. మొక్కుతున్నాడు. కోరికలు చెప్పురా అంటే చెప్తున్నాడు మా పిన్నితో, వాళ్ళ పిన్నితో పాటు పోయేసి. ఇక మేము అమ్మవారి దర్శనం అయినంక మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు స్వామివారి దగ్గర ఒకటి ఉంటదనమాట. మనం ఏం కోరుకున్నా నెరవేరుతది. అక్కడ 2 హ్యాండ్స్ ఫింగర్స్‌వి పెట్టి అట్లా కోరుకోవాలి. ఒకవేళ మన కోరిక జరిగేటట్టు అయితే అవి ఆటోమేటిక్‌గా అదేమంటారు ఫింగర్స్ దూరం అయితాయనమాట. సర్కిల్ తిరుగుతది. కాకపోతే పేషెన్స్ ఉండాలి కోరుకున్నాక. ఇగ ఎళ్ళిపోతున్నాం బయటికి. ఇక్కడ ఇంకొకటి ఏందంటే పవర్‌ఫుల్ నంది మెడలో గంట కడితే చిన్న పిల్లలకి ఎవరైనా మాటలు రాకపోతే పక్కా మాటలొస్తాయి. ఎగ్జాంపుల్ నా కొడుకే. మా వోడికి 7 మంత్స్ వరకు మస్తు మాటలు మాట్లాడినాడు. దాని తర్వాత అసలు మాటలే ఆపేసినాడు. భయమైంది. వచ్చి స్వామివారికి మొక్కుకొని ఎప్పుడైతే నంది మెడలో గంట కట్టినో తెల్లారి నుంచే మాట్లాడినారు. మీరు నమ్మరు గానీ తెల్లారి నుంచే స్టార్ట్ చేసినాడు మాట్లాడడము. మీరు గూడా అట్లాంటి కోరికలుంటే పక్కా రండి, కట్టండి. మంచిగా తీరుతది కోరికలు. స్వామి గూడా పవర్‌ఫుల్ అసలు. మీకు తెలిసే ఉంటది. కానీ చెప్తున్నాను తెలియని వాళ్ళు తెలుసుకుంటారని చెప్పేసేసి. చాలా పవర్‌ఫుల్ టెంపుల్. వచ్చి విజిట్ అవ్వండి. ఇంక మాకు దర్శనం అయిన తర్వాత వెళ్ళి కూర్చున్నాము. ఇంగా కోతులు మస్తుంటాయి గదా ఈడ. వాటిని నాకు ఫీడ్ చేయాలంటే ఇష్టము. కానీ ఇష్టం కన్నా ఎక్కువ భయం ఫస్ట్ ఫీడ్ చేయాలంటే. ఇక ఎవ్వరు పోలేదు. మేమందరం ఒక దిక్కయితే ఇక మా చెల్లెలు, మా త్రియాక్షి ఒక దిక్కు. అట్లుంటది ఇగ వీళ్ళిద్దరితో. మా మమ్మీకి పోయి ఫీడ్ చేయమని చెప్పినాము. వచ్చేటప్పుడే బిస్కెట్స్ ప్యాకెట్స్ అవన్నీ కొనుక్కొని వచ్చినామనమాట. ఇక్కడ ఆల్రెడీ కోతులు అవన్నీ ఉంటాయని తెలిసి. అవి చూడండి ఎట్లొచ్చి తింటున్నాయో. పాపం ఎంత ఆకలి మీద ఉంటాయో గదా! అసలు వాటికి ఇక్కడ ఫుడ్ దొరుకుతదో, దొరకదో. మనమే ఎప్పుడైనా ఎళ్ళినప్పుడు ఇట్లాంటి వాటికి ఫీడ్ చేయాలి. పాపం అవి ఎట్లా తింటాయి చెప్పండి. మీరు కూడా ఎప్పుడైనా ఎళ్ళినప్పుడు ఇట్లాంటి ప్లేసెస్‌కి తీసుకొనెళ్ళి ఫీడ్ చేయండి. ఇక ఒకటి దానికి ఫీడ్ చేసినప్పుడు అన్నీ వస్తున్నాయన్నమాట. మంచిగా అనిపించింది అన్ని ఫుడ్ తింటే. పాపం మా డాగ్ అయితే వచ్చి మా మమ్మీకి మళ్ళీ అడిగింది. "ఉన్నాయా ఇంకేమన్నా" అన్నట్టు. ఒక చేతిలో ఒక బిస్కెట్ ఉంటే మా చిట్టి తండ్రి దగ్గర తీసుకొని కూడా ఇచ్చేసినుంటిమి దానికి. చాలా మంచిగా అనిపించింది. ఇవన్నీ ఆకలిగా మంచిగా తినేసరికి. అక్కడి నుంచి ఇంకో కోతి కూడా వచ్చింది. పాపం కదా వీటిని. ఇక మా వానికి ఇంగా "పట్టుకోరా దేవుడిని మొక్కురా" అంటే చూడండి ఎంత మంచిగా హగ్ చేసుకున్నాడు శివయ్యని. ఇక ఆడికి పోయే వరకు టైం ఉంది సత్రంకి. ఇక ఎట్లో ఒకట్లా ఆడిపించినాం అనమాట మా వోడికి. ఏదో ఒకటి ఆడుకున్నాడు. దాని తర్వాత మొక్కురా అంటే నందిని కూడా మంచిగా పట్టుకున్నాడు. తర్వాత కొన్ని ఫోటోస్ అయితే దిగినాం మేము. టైం ఉంది కదా అని చెప్పేసేసి. చూసిర్రా మా వాడు 3 యాక్సిస్ స్టిల్ ఇయ్యమంటే ఎంత మంచిగా ఇస్తాడో ఫోటోస్‌కి. నందిని కూడా మంచిగా మొక్కేసినాడు. అన్నీ అయిపోయిన తర్వాత ఇక బయలుదేరినాం మేము. టైం అయిండే. అయితే ఎప్పుడైనా వీరభద్ర స్వామికి హోమం చేసినప్పుడు ఇక్కడే చేస్తారు. ఇందులో చాలా పెద్దది హోమంది. ఇంగ మేము సత్రంకైతే స్టార్ట్ అయిపోయినాము. యాక్చువల్లీ ఏంటంటే ఎప్పుడొచ్చినా గూడా స్వామివారి ప్రసాదం అయితే ఎప్పుడు మిస్ గాము. ఎందుకంటే మంచిది గదా తింటే. ఇగ ముందే వచ్చి పేర్లు రాపియాలనమాట దర్శనం కన్నా ముందు. ఎందుకంటే 12 వరకే రాసుకుంటారు పేర్లక్కడ ఫుడ్‌కి. సో, అందుకే మేమొచ్చినప్పుడు అప్పుడే 12 అయింది. ఇంగా మేము దర్శనం లోపలికి పోయినాం. మా తమ్ముడు ఇక్కడ వచ్చేసేసి ఫస్ట్ పేర్లు రాపిచ్చేసి మళ్ళీ దర్శనానికి వచ్చిండనమాట. ఇక మొత్తానికైతే తినేసి స్టార్ట్ అయిపోయినాం మేము రిటర్న్ మళ్ళీ ఇంటికి. ఇక మా వాడు చూసిర్రా ఇక మా వానికి కూడా తినిపిచ్చేసుకొని స్టార్ట్ అయిపోయినాము. ఇక నేను పంచముఖ హనుమాన్ స్టార్టింగ్‌లో చెప్పినాను కదా! లాస్ట్‌లో చూపిస్తా అని చెప్పేసేసి మళ్ళీ తీసిన వీడియో. బాగుండే కానీ దర్శనం చేసుకుందామంటే కుదరలేదు. కొంచెం వర్షం పడిండే ఇంక వెంటనే ఇంటికెళ్ళాలి అన్న థాట్‌లో ఉండే. నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు మాత్రం పక్కా దర్శనం చేసుకుంటాను ఈ రూట్‌లో. ఇక మీకు కూడా నెక్స్ట్ ఏం వెళ్ళినప్పుడు సాయంత్రం టెంపుల్స్ కావాలంటే నెక్స్ట్ వీడియోలో చూసేయండి.